వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరుగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది బలపడుతుంది, అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్ 37.7, ఎన్టీఆర్ జిల్లా మునుకుండ్ల 36.5, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం 35.7, విశాఖ జిల్లా ఎండాడ 35.7, సీతమ్మధార 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు చెదురు మదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.